ఈ రెసిపీ డైట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం వీటిని చాలా తక్కువ నూనె వేసేసుకొని ఫ్రై చేస్తామన్నమాట. షాలో ఫ్రై అంటాం కదా అలా. అండ్ బయట నుంచి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ రెసిపీని మనము పిల్లల లంచ్ బాక్స్లో, స్నాక్ బాక్స్లో అలా పెట్టచ్చు. మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు, డిన్నర్లో కూడా తినేసేయచ్చు. మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసేసుకోవచ్చు. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ వీడియోలో మనము సోరకాయతో కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అయితే మనందరికీ తెలిసిందే, సోరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. ఇది డైట్ చేసే వాళ్ళకి ఒక మంచి వెజిటేబుల్ అని చెప్పొచ్చు. కాకపోతే దీన్ని సలాడ్ లాగా అయితే తినలేము, అంటే ఇష్టపడరు జనరల్గా. కాబట్టి ఇలా హెల్దీగా కట్లెట్స్లా ప్రిపేర్ చేసేసుకొని తినేసేయచ్చు. ఫస్ట్ మనము సొరకాయని ఈ విధంగా తురిమేసుకోవాలి. అయితే చాలామంది తురిమాక ఏ రెసిపీస్ చేయడానికైనా కూడా దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేస్తారు. కానీ ఆ వాటర్లోనే కదా చాలా పోషక విలువలు ఉండేది, కాబట్టి వాటర్ని మాత్రం అస్సలు తీసేయొద్దు. ఇప్పుడు దాంట్లో ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర తరుగుని కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ గార్లిక్ని క్రష్ చేసి వేసుకున్నాను, లేదంటే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా రావడం కోసమని కొద్దిగా సూజీ రవ్వని వేసుకున్నాను. తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, ఆ తర్వాత కొద్దిగా పసుపుని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసాం కదా, ఒకసారి మనము కలిపేసి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే సొరకాయ వాటర్తోనే వేసాం కాబట్టి మిక్స్ చేసేసి, కట్లెట్స్కి కావాల్సిన కన్సిస్టెన్సీ రాలేదు అనిపిస్తే దీంట్లో కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసేసుకోవచ్చు. లేదు ఇంకా హెల్తీగా కావాలనుకునే వాళ్ళు రాగి పిండిని కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ జొన్న పిండిని వేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి, మీ దగ్గరున్న దాన్ని బట్టి వేసేసుకోండి. తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఫైన్గా చాప్ చేసేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ వేసాక ఉప్పు, మనము ఆనియన్స్ వేసాక కొద్దిగా నాకు వాటర్ వచ్చాయి అనిపించింది. మనం సాల్ట్ వేసాం కదా దీంట్లో, ఆనియన్లోంచి కూడా వాటర్ వస్తాయి కదా. ఇంకొంచెం జొన్న పిండిని కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కట్లెట్స్కి తగిన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అంతా బాగా కలిసిపోయింది కదా. నెక్స్ట్ ప్రాసెస్లో మనం కొద్దిగా ముద్దని తీసేసుకొని కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే కావాలంటే బ్రెడ్ క్రమ్స్లో కూడా ముంచి మనము షాలో ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కాక దీంట్లో మీరు చూసారు కదా, ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసేసుకొని ఈ ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఈ ఆయిల్లో షాలో ఫ్రై చేసేసుకోవాలి, రెండు వైపులా కూడా. అయితే ఈ కట్లెట్స్ కొద్దిగా పల్చగా వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మనము షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి లోపల అంత పచ్చిగా ఉండకుండా ఉంటుంది. బాగా కుక్ అవుతుంది అనమాట. ఈవెన్గా పల్చగా చేసుకోవడం వల్ల లోపల కూడా కుక్ అవుతుంది, బయట నుంచి కూడా క్రిస్పీగా వస్తాయి. అండ్ లో ఫ్లేమ్లో చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి ఇవి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి ఒకవైపు బాగా వేగిపోయాయి కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. అదేవిధంగా ఇంకో వైపు కూడా తిప్పుకుంటున్నాను. ఇంకో వైపు కూడా బాగా మనము వేగనివ్వాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చుకోలేదు. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే వేసుకోండి, బట్ ఎక్కువైతే తీసుకోదు. ఇదే ఆయిల్లో నేను ఇంకో వాయి కూడా వేయించేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసి టిష్యూ పేపర్ పైన వేసుకుంటే ఇంకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అయితే వీటిని మనము టమాటో కెచప్తో కానీ, లేదంటే పైన నిమ్మరసం పిండేసుకొని ఆనియన్తో తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా అడగండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.